1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ వచ్చాక ఇప్పటి వరకు కూడా ఎన్నో డెసిషన్ తీసుకోవడము, ఎన్నో రద్దు చేయడము మనం చేస్తూనే ఉన్నాం వీడియోస్. మరి ఇప్పుడు అమెరికా సుప్రీం కోర్టు ట్రంప్కి ఎగెనిస్ట్ గా ఒక షాక్ అయితే ఇచ్చింది. మరి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశాడు, పరిమితులు విధించాడు. మన వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా పడ్డారు ఈ విషయంలో. మరి ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ అయితే పాస్ చేసేసింది. ఒక్కసారి మరి డీటెయిల్గా మాట్లాడుకుంటే, భారతీయులకి అలాగే అమెరికాకు వెళ్ళిన వలసదారులకి లక్షలాది మందికి ఒక శుభవార్త. ట్రంప్ వచ్చినప్పటి నుండి రెండోసారి నిద్రలేని రాత్రులు గడిపినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గ్రీన్ కార్డు మీద, సిటిజన్షిప్ మీద, H-1B వీసాల మీద, F-1 వీసాల మీద అసలు అమెరికాకు వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తిని అనుమానంగా చూడడం, సోషల్ వెట్టింగ్ అనేది కంపల్సరీగా ఇచ్చేయడం, వాళ్ళు నకశిక పర్యంతం మొత్తం టోటల్గా చెక్ చేసిన తర్వాత కానీ మనుషులు రానివ్వడం. అంటే అమెరికన్స్ మాత్రమే గ్రేటు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పులు చేసేవాళ్ళు, పొరపాటు చేసేవాళ్ళు అనేటువంటి భావన వచ్చేటట్టుగా ప్రవర్తించిన లేఖి ప్రవర్తన అందరూ చూశారు. అమెరికాలో పుట్టిన బిడ్డలు వాళ్ళు 18వ సవరణ కింద అమెరికా లోపల 100 సంవత్సరాల క్రితం వాళ్ళు చేసుకున్నటువంటి ఒక రాజ్యాంగ సవరణ ప్రకారంగా అమెరికా గడ్డ మీద జన్మించిన ప్రతి శిశువు అమెరికన్ సిటిజనే అని రాజ్యాంగంలో రాసుకున్నారు. అది 100 సంవత్సరాలు అమలు చేయబడింది. కానీ ట్రంప్ తన వితండవాదంతో అందరి నోళ్లు మూయించి ఆర్డినెన్స్ పాస్ చేశారు. ఏమని? అమెరికాలో పుట్టినంత మాత్రంలో అమెరికన్ సిటిజన్షిప్ రాదు, తల్లి తండ్రి ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ అయితేనే ఆ బిడ్డకు సిటిజన్షిప్ వస్తుంది, లేకపోతే రాదు అని ఇంకా చాలా కండిషన్స్ పెట్టాడు. దీంతో భయపడిపోయినారు. ఎందుకంటే లక్షల మంది చిల్లని అక్కడ పుట్టారు, వాళ్ళు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. ఇప్పుడు నువ్వు అమెరికన్ సిటిజన్ కాదంటే ఏ సిటిజన్ వాడు ఇప్పుడు వేరే దేశం వాళ్ళు ఒప్పుకోరు. అమెరికాలో పుట్టాడు కాబట్టి ఇండియాకు వచ్చి నేను ఇండియా పౌరుని అంటే ఇండియా పౌరసత్వం దొరకదు, అమెరికా పౌరసత్వం దొరకదు. చివరికి వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్లా కొన్ని ఏళ్ల పాటు ఎయిర్పోర్ట్ నుండి చనిపోయినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. దేశంలోకి అలవ చేయరు, వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే ఉంచుతారు, బందీలాగా ఉండిపోవాల్సిన పరిస్థితి, ఖైదీలాగా ఉండాల్సిన స్థితి ఏర్పడుతుంది. అంత భయంకరమైన పరిస్థితులు తన పిల్లలకు వస్తుందేమో అనేటువంటి గుండెలు దడదడలాడుతూ బతికినటువంటి లక్షలాది మంది వలసదారులు, ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది. ఇండియన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి వాళ్ళందరూ నిన్న రాత్రి నిశ్చింతగా నిద్రపోయి ఉంటారు. కారణం ఏంటంటే అమెరికాలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు, అంతకుముందు ఫెడరల్ కోర్టు ఇచ్చింది, అనుగుణంగానే ఇచ్చింది. కానీ ఫెడరల్ కోర్టు మాట కూడా తీసి పక్కన పడేసేసి ఆర్డినెన్స్ పాస్ చేసి సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేశాడు ట్రంప్ గవర్నమెంట్. సో అతనికి 100% నమ్మకం, ఖచ్చితంగా వచ్చి తీరుతున్న నమ్మకంలో ఉన్నాడు. కానీ 6 జడ్జెస్లో 3 జడ్జెస్ దాన్ని మొత్తం 9 మంది జడ్జెస్లో 3 జడ్జెస్ దాన్ని భిన్నంగా తిరస్కరించారు. అంటే వాళ్ళు 3 ఒప్పుకున్నారు అనుగుణంగా, ట్రంప్కు అనుగుణంగా 3 తీర్పునిస్తే 6 వ్యతిరేకంగా అమెరికాలో పుట్టిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా అమెరికన్ సిటిజన్ అవుతాడనేది చాలా స్పష్టంగా అంగీకరిస్తూ ఆర్డర్ పాస్ చేశారు. అంటే ఇచ్చారు, తీర్పు ఇచ్చేశారు. ఇక ఈ తీర్పు తిరుగులేదు. ఒకవేళ దీన్ని తీసేయాలి అంటే, ఈ తీర్పుకు అప్పీల్ చేయాలంటే, దీన్ని తీసేయాలనుకున్నట్టయితే పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా, దిగువ సభ సెనెట్ అంటారు, అది 2 సభల్లో కూడా, దిగువ సభ ఎగువ సభల్లో మెజారిటీ పీపుల్ దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్కు మెజారిటీ లేదు. మననే ఇరాన్ మీద యుద్ధం చేయడానికి వీలు లేదంటూ పెట్టిన తీర్మానం లోపల యుద్ధం చేయాలంటూ తను ప్రయత్నం ఎంత చేసినా కూడా యుద్ధం చేయడానికి వీలు లేదంటూ తీర్మానం పాస్ అవ్వడానికి తన సొంత పార్టీ వాళ్ళే కనీసం 4 బయటకు వెళ్ళి అవతల పార్టీ వాళ్ళతో కుమ్మక్కై దానిలో తను ఓడిపోయేటట్టుగా చేశారు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రంప్కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం లేదు, రాజ్యాంగ సవరణ చేసే అవకాశం లేదు. కాబట్టి 99.9999%, ఎందుకంటే ట్రంప్ లాంటి వాడిని % చెప్పడం కొద్దిగా కష్టం. మళ్ళీ ఏ ఆర్డినెన్స్లు తీసుకొస్తాడో, ఏం చేస్తాడో తెలియని పరిస్థితి. కానీ ఏదేమైనప్పటికీ రాజ్యాంగబద్ధంగా మాత్రం చెల్లుబాటు కాదు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఆటోమేటిక్గా అది కొట్టేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది చాలా సేఫ్ అయినటువంటి విషయం. లక్షల కుటుంబాలకి ఒక ఆనందాన్ని, వెలుగును, సంతోషాన్ని ఇచ్చేటువంటి
వార్త అని చెప్పక తప్పదు. అంటే గతంలో సార్ ఇద్దరికి గ్రీన్ కార్డ్ ఉంటేనే బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుంది ఆ పిల్లలకి అని అన్నారు. ఒక్కరికి కూడా అవసరం లేదా సార్? అసలు ఎవరికీ లేదు. ఎవరికీ అసలు లేదు. సిటిజన్షిపే లేకపోయినా అక్కడ పుడితే చాలు. చాలా మంది ఏం చేశారంటే పక్కపక్కన దేశాల వాళ్ళంతా కూడా కరెక్ట్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ టైంకి ఒక వారం రోజులు 15 రోజులు నెల రోజుల ముందర కూడా అక్కడికి వచ్చి అక్కడ బర్త్ రైట్ షిప్ తీసుకున్నట్టు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్. ముఖ్యంగా మెక్సికన్ పక్కన మెక్సికో ఏదైతే ఉందో ఆ మెక్సికో వాళ్ళు బాగా దీని లోపల విపరీతంగా బార్డర్ క్రాస్ చేసి వస్తారు వాళ్ళు. అలాగే పాకిస్తాన్ వాళ్ళు కొంతమంది పోయారు, చైనా వాళ్ళు కొంతమంది పోయినారు. చాలా దేశాల వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలోనే వాళ్ళు బర్త్ రైట్ సర్టిఫికేట్ కోసమే అక్కడికి వెళ్ళి బర్త్ రైట్ సర్టిఫికేట్ తీసుకున్నారు. సో ఇది చాలా దేశాల్లో జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉందో అక్కడ చాలామంది ఆ రకంగా వెళ్ళి దేశాలు క్రాస్ చేసి ఆ దేశాల లోపల, ఎందుకంటే బలమైన దేశం అయితే ఆర్థికంగా బలంగా ఉండే దేశాలు, ఆర్థికంగా బలం లేని దేశాలు, పక్కపక్కన ఉండే దేశాలు, ఆ దేశాల్లోకి వెళ్ళి ఈ రకంగా పిల్లల్ని అక్కడి పౌరులుగా, ఒకసారి పిల్లాడు పౌరుడు అయితే ఆ పిల్లాన్ని పెంచడానికి తల్లి కావాలి కాబట్టి తల్లి ప్రవేశిస్తుంది, ఎస్. తల్లితో పాటు తండ్రి వెళ్తాడు. అంటే మెల్లగా కుటుంబం మొత్తం టోటల్గా అక్కడ ఆక్యుపై చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఎస్. అంటే ఈజీ సిస్టమ్, ఏ సర్టిఫికెట్లు అవసరం లేకుండా, ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా దొంగతనంగా బార్డర్ క్రాస్ చేసేసి అమెరికాలో ప్రవేశించి అక్కడ పిల్లాడిని కంటే, అక్కడ హాస్పిటల్లో చేరిపోయి పిల్లాడిని కంటే, శిశువుని కంటే ఆటోమేటిక్గా బర్త్ రైట్ షీట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.